హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. మొత్తం మీద ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారా, ఒకవేళ కేంద్ర పాలిత ప్రాంతం చేసేటువంటి అవకాశం ఉందా? ఎందుకు అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికలల్లో ఎలాగైనా గెలవాలంటే ఏదో ఒక స్టంట్ తోటి లేకపోతే ఏదో ఒక చర్చ జరగాలనేటువంటిది రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. మరి ఇప్పుడు ఈ హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ అంటే యూటీ చేస్తారా అనేటువంటి చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అయితే ఎందుకు ఈ చర్చ వచ్చింది, ఏం కథ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆ ఎన్నికల ప్రక్రియ నడుస్తూ ఉంది. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిన తర్వాత ఏది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తారు అనేటువంటి చర్చ ఆటోమేటిక్గా నడిచిపోతూ ఉంది, చేస్తారు కూడా. అయితే నిజంగా మరి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిని కూడా విస్తరించిండ్రు. చాలా మున్సిపాలిటీని కూడా ఇక్కడ గ్రేటర్ పరిధిలోకి తీసుకొచ్చిండ్రు, హెచ్ఎండిఓ పరిధిలోకి తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి చాలా అంటే దాదాపు ఏది ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఏది హెచ్ఎండిఓ పరిధిలోకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి తీసుకొచ్చేసిండ్రు. దీంతో భారతదేశంలోనే ఒక పెద్ద నగరంగా హైదరాబాద్ కాబోతుంది అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అయితే ఇది అఫీషియల్గా ఇంకా పూర్తిగా కానప్పటికీ మొత్తం మీద ఈ మున్సిపాలిటీలన్నింటిని కూడా అంటే ఏది మన ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటిని కూడా ఏది ఇళ్ళకి తీసుకొచ్చిన తర్వాత మరి ఏమవుతుంది అంటే మహానగరంగా అంటే భారతదేశంలోనే అత్యంత పెద్ద నగరంగా హైదరాబాద్ కానున్నది. అయితే హైదరాబాద్ని యూటీ చేస్తారా అంటే యూనియన్ టెరిటరీ అంటే ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం చేస్తారనేటువంటి చర్చ అయితే చేస్తారు అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఆ చర్చ జరిగినట్టుగా కొంతమంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కూడా దీనిపైన వ్యాఖ్యలు చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి అక్కడ ఆ పార్టీ నాయకుడు వీరేంద్ర గౌడ్ ఈ మాటలు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు మరి చర్చ వచ్చింది అంటే మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు వాటిని ఓటు బ్యాంకుగా మలుచుకోవాలంటే ఏదో ఒక చర్చ బయటకు తీసుకురావాలి. పార్టీలకు అది అవసరమవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి కానీ లేకపోతే బీజేపీకి కానీ. అయితే బీజేపీ తీసుకొస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇక్కడ మిగతా పార్టీలు ఆరోపిస్తున్నటువంటి మాట. లేదు అటువంటి చర్చ పెట్టడానికి లేదు అని చెప్పేసి అంటే పూర్తి స్థాయిలో ఖండించలేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. అంటే పెద్ద నాయకులు ఎవరు కూడా దీనిపైన పూర్తిగా స్పందించలేదు, ఇది కాదు లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఎందుకు హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా చేస్తారని చెప్పి చర్చ జరుగుతూ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అంటేనే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతున్నప్పుడు ఏది రాయల తెలంగాణ కావాలని చెప్పేసి ఒక వాదం, హైదరాబాదు రాయలసీమతో పాటు ఉండాలని చెప్పేసి ఒక వాదం, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే హైదరాబాద్ ఉండాలనేటువంటిది ఒక వాదం. ఇట్లా రకరకాలుగా చర్చలు జరిగినప్పుడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగానే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చర్చ జరిగింది. ఎందుకంటే హైదరాబాదు గుండెకాయ లాంటిది తెలంగాణ రాష్ట్రానికి. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ తర్వాత ఆర్థిక వనరులన్నీ వేరు, అవన్నీ కూడా ఒక 30% అయితే 70% వనరులు ఆర్థికమైనటువంటి వనరులన్నీ కూడా హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాదుతుందనేటువంటిది ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట. దీంతో మొత్తం మీద ఏది దేశ రెండవ రాజధానిగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి గతంలో గవర్నర్గా పనిచేసిన సిహెచ్ విద్యాసాగర్ రావు చెప్పిండు. అంటే ఆయన ఇంకొక ప్రతిపాదన కూడా తీసుకొచ్చిండు. అంటే హైదరాబాదు ఏదైతే నగరం ఉందో ఈ నగరాన్నే కాదు దేశ రెండవ రాజధానిగా చేయడానికి అర్హమైనటువంటి అన్ని అర్హతలు కూడా ఏది హైదరాబాదుకు ఉన్నాయి. ఈ విషయాన్ని గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్టుగా తర్వాత అప్పుడు నెహ్రూ కాలంలోనే దీనిపైన ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే
ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్న ఢిల్లీకి వెళ్ళాలంటే అన్ని ఆఫీసులకు ఏది వెళ్ళాలన్నా సుప్రీంకోర్టు వెళ్ళాలన్నా లేకపోతే ఇంకేమైనా పని మీద వెళ్ళాలనుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ పనులు ఏదైనా వెళ్ళాలనుకున్నా కానీ ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. మరి హైదరాబాదులో పెట్టడం ద్వారా ఇక్కడ ఏది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటికి కూడా అందుబాటులో హైదరాబాద్ ఉంటుంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో హైదరాబాదుని ఒకవేళ భారతదేశానికి రెండవ రాజధానిగా చేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా జరిగింది. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే పాలన సులభతరం అవుతుంది, వికేంద్రీకరణ జరుగుతుంది అనేటువంటి వాదన ఒకవైపు ఉంటే, లేదు ఒకవేళ హైదరాబాదు యూనియన్ టెరిటరీ కానీ లేకపోతే ఇక్కడ ఏది మన ఏమంటాము రెండవ రాజధానిగా చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా మహారాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానుల్ని రెండవ రాజధానిగా మూడవ రాజధానిగా ఇట్లా చేయాలనేటువంటి డిమాండ్లు వస్తాయి అనేటువంటిది కూడా ఒక చర్చ జరిగింది. అయితే ఇది జరిగినప్పుడు మొత్తం మీద హైదరాబాదు ప్రధాన కేంద్రంగా, ఎందుకంటే ఇప్పుడు నిజంగా కూడా తెలంగాణకు గుండెకాయ లాంటిది మనం ఇందాకనే చెప్పుకున్నాం. అయితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నిటి కూడా హైదరాబాదులో మొత్తం కూడా ఉన్నాయి. హైదరాబాదుని మినీ భారత్ అని కూడా అంటారు. కాబట్టి మొత్తం మీద దీని ద్వారా అంటే పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీ అంటే ఈ వాదన తీసుకొచ్చింది అనేటువంటిది కొంతమంది అంటుంటే లేదు మేము కాదు తీసుకొచ్చిందని చెప్పేసి ఇట్లా మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. దీని ద్వారా ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ టైంలో దీనిపైన చర్చ పెడితే ఒక చర్చకు దారితీస్తుంది. కొందరు కావాలంటారు, కొందరు వద్దంటారు, కొందరు సమర్థిస్తారు, కొందరు వ్యతిరేకిస్తారు. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పేసి యూనియన్ టెరిటరీ చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొంతమంది వాదన వినిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కూడా అదే మాట అంటున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిజానికి వాస్తవానికి ఎవరైనా అధికారికంగా మాట్లాడినరా, లేకపోతే అధికారికంగా ఎవరైనా ప్రకటించినరా, లేకపోతే యూనియన్ టెరిటరీ అని కానీ లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం చేస్తామనేటువంటి ప్రస్తావన అఫీషియల్గా ఏమైనా వచ్చిందంటే రాలేదు. కానీ చర్చ మాత్రం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో కానీ లేకపోతే మొత్తం మీడియా సంస్థల్లో ఇదో చర్చ జరుగుతుంది. కాబట్టి అంటే ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్కి మాత్రం నిజంగా కూడా రెండవ రాజధానికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కానీ అవన్నీ కూడా దేశ రెండవ రాజధానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి. అయితే కేంద్రపాలిత ప్రాంతం చేస్తారనేటువంటిది కొత్త చర్చ. అయితే దీని ద్వారా అంటే ఇప్పుడు ఏది మున్సిపాలిటీలన్నీ మొత్తం కూడా అలా కలిపేసినారు, జిహెచ్ఎంసీలో కలిపేసినారు. ఇప్పుడు పెద్ద జిహెచ్ఎంసీ ఏర్పడుతుంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎక్కువ ఈ కార్పొరేటర్లు కూడా పెరిగిపోతారు. దీంతో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి సర్పంచులు లేకపోతే స్థానిక సంస్థలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా ఉంటుండే కదా, అవన్నీ కూడా పోటీ చేయడం కానీ లేకపోతే ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా లేకుండా అయిపోతాయి. ఎందుకంటే ఒక గ్రేటర్ హైదరాబాద్ అయిపోతుంది కాబట్టి అతిపెద్దది కూడా మారిపోతుంది. అయితే ఈ తరుణంలో మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఒక వాదం తీసుకొస్తుండగా తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చూసినావా ఏది బీజేపీ కావాలని చెప్పేసి ఈ కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చూస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదనేటువంటిది ఇక్కడ బీఆర్ఎస్ కూడా అనేటువంటి అంటా ఉంది. అంటే ఇట్లా మొత్తం మీద ఒక రకమైనటువంటి చర్చను తీసుకొచ్చి దీని ద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలనేటువంటిది ఈ పార్టీల యొక్క లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మరి కేంద్రపాలిత ప్రాంతం చేస్తే మనకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అంటే కొంతవరకు లాభం జరగవచ్చు, ఎక్కువ వరకు నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే సిహెచ్ విద్యాసాగర్ రావు గతంలో గవర్నర్గా పనిచేసినటువంటి సిహెచ్ విద్యాసాగర్ రావు ఒక మాట ఏమనంటే భారతదేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ను చేయాలి. ఈ హైదరాబాద్ అంటే ఒక్క హైదరాబాద్ పట్టణం నగరం మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా ఒక హైదరాబాద్ అని చెప్పాలి. ఇక్కడ ఏది ఢిల్లీలో ఏవైతే ఆఫీసులు ఉన్నాయో అటువంటి ఆఫీసులన్నింటినీ కూడా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ పెట్టాలి. దీని ద్వారా మనకి ఏమైతుందంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలకు కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. తర్వాత కేంద్రానికి సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు సముదాయాలు కూడా ఆయా జిల్లాల్లో ఉంటాయి కాబట్టి మన ప్రాధాన్యత పెరుగుతుంది. తర్వాత భూముల వాల్యూ కూడా పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జీవన ప్రమాణాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవ రాజధానిగా చేయడంతో పాటు ఇది తెలంగాణ ఉన్నటువంటి జిల్లాల్లో అన్నిటినీ కూడా కలుపుకొని రెండో రాజధానిగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది సిహెచ్ విద్యాసాగర్ రావు చేసినటువంటి మాట. అయితే రెండవ రాజధానిగా చేస్తే ఇట్లా ఉంటే మరి యూనియన్ టెరిటరీగా చేస్తే ఏమవుతుంది? యూనియన్ టెరిటరీ అనేటువంటి ఆలోచన మరి భారతీయ జనతా పార్టీ లేదని చెప్తా ఉంది. కాకపోతుందంటే అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం చెప్పాలి. ఎప్పుడు అధినాయకత్వం ఎప్పుడు చెప్తుంది? నిజంగా అఫీషియల్గా ఎవరైనా నిజంగా బలంగా వాదన వినిపించినప్పుడు లేకపోతే బలంగా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అఫీషియల్గా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఏది క్లియర్గా మేము చేస్తామని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ చెప్పలేదు. తర్వాత ఇక్కడ చేస్తుందనేటువంటి ప్రచారం మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఎంఐఎం కానీ అటు బీఆర్ఎస్ కానీ చేస్తూ ఉన్నాయి. అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదుకు మరి ఒకవేళ తెలంగాణ రాష్ట్రం మ్యాప్ నుంచి హైదరాబాద్ను తీసేస్తే ఎట్లుంటుందంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వనరులన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ ఏదైతే నగరం ఉందో ఈ నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో యూనియన్ టెరిటరీగా చేయొద్దు అనేటువంటిది మొత్తం చర్చ జరుగుతున్నటువంటి మాట. ఏది ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు అని చెప్పేసి ఒకటి, లేదు మోడీ చేస్తా అని చెప్పేసిండని చెప్పేసి ఒకటి, అంటే వదంతులు వినిపిస్తూ ఉన్నాయి. ఇవి వదంతులు మాత్రమే. క్లియర్గా మేము చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పలేదు. తర్వాత మేము చేయమని అనే మాట కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ మాట్లాడలేదు. దీంతో ఒక చర్చను లేవదీసి దీని ద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక చర్చను లేవదీసి దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటిది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇటు భారతీయ జనతా పార్టీకి కానీ అటు ఎంఐఎం పార్టీకి కానీ అన్ని పార్టీలు కూడా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసేటువంటి అవకాశం లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఉంటే మాత్రం కొన్ని నష్టాలు మాత్రం జరుగుతాయి. ఎందుకంటే మొత్తం తెలంగాణ నుంచి వేరే అయిపోతుంది హైదరాబాద్. దాని ద్వారా చాలా నష్టాలు జరుగుతాయి. తర్వాత ఒకవేళ రెండో రాజధానిగా హైదరాబాద్ను చేసినా కానీ లాభాలతో పాటు కొన్ని లాభాలు ఉంటాయి, తర్వాత కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. లాభాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు. కాబట్టి అయితే ఎవరు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు చెప్పినట్టుగా హైదరాబాదు నగరంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కలుపుకొని దీన్ని ఏది కేంద్రపాలిత ప్రాంతంగా ఏది రెండవ రాజధానిగా చేస్తే అప్పుడు నిజంగా కూడా వనరులు ఎక్కువగా సమకూరేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత రాజధాని విస్తరణ అనేటువంటిది జరుగుతుంది. రవాణా సౌకర్యాలు అనేటువంటి మెరుగుపడతాయి. తర్వాత అన్ని సౌకర్యాలు కూడా మెరుగుపడి జీవన ప్రమాణాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తారా అంటే చేయకపోయేటువంటి అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చర్చ మాత్రం విస్తృతంగా జరుగుతూ ఉంది. దీనిపైన భారతీయ జనతా పార్టీ తన వైఖరి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళు కూడా తమ వైఖరిని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తమ అభిప్రాయం చెప్పినప్పుడు డెఫినెట్గా దానిపైన ఫుల్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మొత్తం మీద కేంద్ర పాలిత ప్రాంతం అవుతుంది అనేటువంటి చర్చ మాత్రం ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం మాత్రమే తీసుకొచ్చినట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది.